లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం తీతు గురించి తెలుసుకుందాము. తొలి శతాబ్దపు క్రైస్తవ సంఘంలో కొన్నిసార్లు సమస్యలు తలెత్తేవి. వాటిని పరిష్కరించాల్సి వచ్చేది. దానికి ధైర్యం, విధేయత కావాలి. అలాంటి సవాళ్లను అనేకసార్లు విజయవంతంగా ఎదుర్కొన్న ఒక వ్యక్తి ఈ తీతు. అపోస్తలుడైన పౌలుతో పాటుగా ఆ పనిలో భాగం వహించిన ఒక వ్యక్తిగా ఆయన యెహోవా మార్గంలో పనిచేసేలా ఇతరులకు సహాయపడేందుకు తీవ్రంగా కృషి చేశాడు. అందుకే తీతు వాళ్ళ విషయంలో జతపనివాడు అని కొరింథీలో ఉన్న క్రైస్తవులకు పౌలు తెలియజేశాడు. అసలు ఎవరి తీతు? సమస్యలను పరిష్కరించడంలో ఆయన ఎలాంటి పాత్రను నిర్వహించాడు? ఆయన నడవడిని పరిశీలించడం ద్వారా మనం ఎలా ప్రయోజనం పొందొచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాము. తీతు సున్నతి పొందని గ్రీసు దేశస్థుడు. అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీతు అని పౌలు ఆయన్ని పిలిచాడు. కనుక తీతు అపోస్తలుని ఆధ్యాత్మిక పిల్లల్లో ఒకరై ఉండొచ్చు. సున్నతిని గురించిన వివాద విషయమై చర్చించేందుకు దాదాపు పౌలు, బర్నబా సిరియాలోని అంతియొకయ పట్టణం నుండి ఇతరులు కలిసి యెరూషలేమునకు వెళ్ళినప్పుడు తీతు కూడా వారితో పాటు ఉన్నాడు. సున్నతి పొందని అన్యుల మతమార్పిడిని గురించి యెరూషలేములో చర్చ జరుగుతుంది గనుక యూదులు, యూదేతరులు సున్నతి పొందినా పొందకపోయినా వాళ్ళు దేవుని అనుగ్రహాన్ని పొందగలరని చూపించేందుకు తమతో పాటు తీతును తీసుకెళ్లినట్టు కనబడుతుంది. క్రైస్తవత్వాన్ని అంగీకరించకముందు పరిసయ్యులుగా ఉన్న యెరూషలేము సంఘంలోని కొంతమంది సభ్యులు మతమార్పిడి చేసుకున్న అన్యుల సున్నతి చేయించుకోవాలని, ధర్మశాస్త్రాన్ని అనుసరించాలని వాదించారు గాని ఆ వాదన నిరోధించబడింది. తీతును మరితర అన్యుల్ని సున్నతి చేయించుకోమని బలవంతం చేయడం, రక్షణ ధర్మశాస్త్రమందలి క్రియల్ని చేయడం మూలంగా కాక యెహోవా దేవుని ఉచిత కృపపైన, యేసుక్రీస్తునందరి విశ్వాసం పైన మాత్రమే ఆధారపడిందనే విషయాన్ని గుర్తించినట్లు అవుతుంది. అంతేగాక అన్యులు, అన్యజనాంగాలు దేవుని పరిశుద్ధాత్మను పొందారనే రుజువును తిరస్కరించినట్లు అవుతుంది. సున్నతి గురించిన వివాదాంశం పరిష్కరించబడినప్పుడు అన్య జనాంగాలకు ప్రకటించేందుకు పూర్తి అధికారం పౌలు, బర్నబాలకు ఇవ్వబడింది. అదే సమయంలో బీదలను జ్ఞాపకం చేసుకునేందుకు కూడా వాళ్ళు కృషి చేశారు. నిజానికి 6 ఏళ్లు గడిచిపోయిన తరువాత తీతును గురించిన ప్రేరేపిత లేఖనాలు మరలా ప్రస్తావించబడినప్పుడు ఆయన పరిశుద్ధుల కోసం చందాను సేకరించడంలో పౌలు ప్రతినిధిగా కొరింథీలో ఉన్నాడు. అయితే తీతు తనకు అప్పగించబడిన ఆ పనిని చేయడానికి వెళ్ళినప్పుడు తాను ఉద్రిక్తతో నిండిపోయిన మరో పరిస్థితిలో చిక్కుకున్నాడు. జారులతో సాంగత్యం చేయవద్దని పౌలు కొరింథీలకు మొదటి వ్రాసినట్టు ఆయన వారితో చేసిన ఉత్తర ప్రత్యుత్తరాలు చూపిస్తున్నాయి. పశ్చాత్తాపాన్ని చూపించని జారుణ్ణి వారి మధ్య నుండి వెలివేయమని వారికి చెప్పాల్సి వచ్చింది. అవును, పౌలు ఒక శక్తివంతమైన ఉత్తరాన్ని ఎంతో కన్నీరు విడుస్తూ రాశాడు. 1 కొరింథీలు 5వ అధ్యాయం 9 నుండి 13 వచనాలు, 2 కొరింథీలు 2వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాము. ఇదిలా ఉండగా యూదయాలో అవసరమందున్న క్రైస్తవుల కోసం పోగు చేయబడిన చందాల్ని తీసుకురావడానికి సహాయపడేందుకు తీతును కొరింథీకు పంపించారు. పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో వాళ్ళెలా ప్రతిస్పందించి ఉంటారనే విషయాన్ని కూడా గమనించేందుకు ఆయన్ని పంపించి ఉంటారు. పౌలు ఇచ్చిన సలహాలకు కొరింథీయులు ఎలా ప్రతిస్పందించి ఉంటారు? వారి ప్రతిస్పందనను గురించి తెలుసుకోవాలని ఆతురత గలవాడే పౌలు వీలైనంత త్వరలో తనకు ఆ సమాచారాన్ని తెలియమని ఆదేశిస్తూ తీతుని ఎఫెసు నుండి సముద్రం మీదుగా కొరింథీలకు పంపించారు. శీతాకాలంలో ఇంచుమించు నవంబర్ నెలలో సముద్రాన్ని నిలిపివేయక మునిపే తనకు అప్పగింపబడిన ఆ పనిని పూర్తి చేసినట్లయితే తీతు ఓడలో త్రోయకు ప్రయాణించి వెళ్ళుండొచ్చు. లేకపోతే భూమార్గాన చుట్టూ తిరిగైనా వెళ్ళుండొచ్చు. వెండి కంసాలుడు సృష్టించిన అల్లరి తాను ఉండాలనుకున్న కాలం కన్నా ముందే ఎఫెసు పట్టణాన్ని విడిచిపెట్టేలా చేసింది. కనుక పౌలు తాను తీతును కలుసుకోవాలనుకున్న సంకేత స్థలానికి ముందుగానే చేరుకున్నారు. త్రోయాలో ఎంతో ఆతురతతో వేచి ఉన్న పౌలు తీతు సముద్ర మార్గం మీదుగా రావడం లేదని గ్రహించాడు. అందుకనే మార్గ మధ్యలో అతన్ని కలుసుకోవచ్చనే ఆశతో పౌలు భూమార్గాన ఎదురెళ్ళాడు. ఐరోపాలో ఉన్న గడ్డపై కాలు మోపగానే పౌలు ఎదురు వెళ్ళి ఆయనను
మాసిదోనియాలో కలుసుకున్నాడు. పౌలుకి ఎంతో ఉపశమనాన్ని ఆనందాన్ని కలిగించేలా కొరింథీ నుండి వచ్చిన సమాచారం మంచి సమాచారమే. అపోస్తలుడు ఇచ్చిన సలహాలకు సంఘం అనుకూలంగా ప్రతిస్పందించింది. తన ప్రతినిధి ఎలాంటి ఆహ్వానాన్ని పొందుతాడో అని పౌలు చింతించినప్పటికీ తనకు అప్పగించిన పనిని నెరవేర్చేలా దేవుడు తీతుకు సహాయం చేశాడు. వాళ్ళు భయముతోనూ వణుకుతోనూ తీతును చేర్చుకున్నారు. పౌలు ఆశయాలను తీవ్రతను నీరుగార్చకుండా కొరింథీయులను నైపుణ్యవంతంగానూ యుక్తిగానూ తీతు వేడుకున్నాడని మనకు అర్థమవుతుంది. పౌలు మాట్లాడుతున్నట్టుగానే వారితో మాట్లాడుతూ వారి ఆధ్యాత్మిక సంక్షేమాన్ని మాత్రమే మనసులో ఉంచుకున్నాడన్న భరోసాను వారికి ఇచ్చాడు. ఈ ప్రక్రియలో తీతు కొరింథీయులు చూపించిన విధేయతాపూర్వక స్ఫూర్తిని బట్టి, వాళ్ళు చేసుకున్న అనుకూలమైన మార్పుల్ని బట్టి వాళ్లను ప్రేమించేలా కదిలించబడ్డాడు. వారిని మెచ్చుకోదగిన దృక్పథం అతనికి ఒక ప్రోత్సాహపూర్వకమైన మూలాన్ని ఇచ్చింది. కొరింథీకు సంబంధించి తీతుకు అప్పగింపబడిన పనికి ఉన్న మరో పార్శ్వం అంటే యూదయాలో ఉన్న పరిశుద్ధులకు చందాల్ని సేకరించే పనిని స్వీకరించే విషయమేమిటి? తీతు దాన్ని కూడా నెరవేర్చే దిశలోనే పనిచేశాడు. ఆ విషయాన్ని 2వ కొరింథీయుల పత్రికలో ఉన్న సమాచారాన్ని నుండి రూఢీపరుచుకోగలము. పౌలు తీతులు కలుసుకున్న తరువాత వెంటనే మాసిదోనియా నుండి ఆ పత్రికను పౌలు రాసి ఉంటాడు. చందాల్ని పోగు చేయడంలో చొరవ తీసుకున్న తీతు ఇప్పుడు ఆ పనిని పూర్తి చేసేందుకు 2 సహాయకులు తోడురాగా మరలా పంపించబడ్డాడని పౌలు రాశాడు. కొరింథీయుల పట్ల విశేష ఆసక్తి ఉన్న వ్యక్తిగా తీతు వారి దగ్గరకు తిరిగి వెళ్ళడానికి ఎంతో సుముఖతను చూపించాడు. తీతు చక్కగా సంస్థీకరించగలిగే వ్యక్తి మాత్రమే గాక క్లిష్టమైన పరిస్థితుల్లో సున్నితమైన నియామకాల్ని అప్పగించదగిన వ్యక్తి కూడా. ఆయన ధైర్యవంతుడు, పరిణితి గలవాడు, అచంచలమైన వ్యక్తి. కొరింథీలోని మిక్కిలి శ్రేష్ఠులైన అపోస్తలులను తీసుకొచ్చే సవాళ్లను వ్యవహరించి సామర్థ్యం ఉన్న వ్యక్తిగా తీతు పౌలును పరిగణించాడు. తీతు అవసరమెంతో ఉన్న మరొక నియామకానికి సంబంధించిన సందర్భంలో లేఖనాలు ఆయన యందు మరోసారి ఆయన గురించి ప్రస్తావించినప్పుడు ఆయన అభిప్రాయం దృఢపరచబడింది. అదేంటంటే మధ్యధరా సముద్రంలో ఉన్న ద్వీపమైన క్రేతులో సేవ చేస్తున్న తీతుకు పౌలు దాదాపు అదే కాలంలో పత్రికను రాసి ఉంటాడు. లోపంగా ఉన్న వాటిని సరిదిద్దుకునేందుకు ప్రతి పట్టణంలోనూ పెద్దల్ని నియమించేందుకు పౌలు ఆయన్ని క్రేతులో విడిచిపెట్టాడు. సామాన్యంగా క్రేతీయులకు అబద్ధికులు, దుష్టమృగాలు, సోమరులకు తిండిపోతులు అనే పేరుంది. కాబట్టి తీతు క్రేతులో ధైర్యంగానూ స్థిరంగానూ పనిచేయాల్సిన అవసరం మరలా ఏర్పడింది. అది ఎంతో బాధ్యతాయుతమైన పని. ఎందుకనంటే ఆ ద్వీపంలో క్రైస్తవత్వానికి ఉన్న భవిష్యత్తుని అది నిర్ధారించవచ్చు. దైవ ప్రేరణ క్రింద పౌలు భావించి పై విచారణకర్తల్లో ఏ ఏ లక్షణాల్ని చూడాలో స్పష్టపరచడం ద్వారా తీతుకి సహాయం చేశాడు. క్రైస్తవ పెద్దల నియామకానికి సంబంధించిన ఆ అర్హతల్ని ఇప్పటికీ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. తీతు క్రేతును ఎప్పుడూ విడిచిపెట్టడనే విషయాన్ని గురించి లేఖనాలు ఏమీ సూచించడం లేదు. అపోల్లోను తమ ప్రయాణంలో క్రేతునందు కొంతకాలం పాటు ఉన్నారు. అయితే వారెంతకాలం పాటు అక్కడ ఉన్నారనే దాని గురించి వివరాలు తెలియవు. పౌలు వారి అవసరాల్ని తీర్చమని తీతుకు అడిగాడు గనక తీతు అక్కడ ఎక్కువ కాలమే ఉండి ఉండొచ్చు. కానీ తీతు ఆ ద్వీపంపై మరీ ఎక్కువ కాలం లేడు. పౌలు ఆ ద్వీపానికి అర్తేమానైనను లేదా తుకీకునైనను పంపించాలి. ఆపై తీతు తనను నికోపోలోలో అంటే బహుశా వాయువ్య గ్రీసులో ఉన్న నికోపోలి అనే ప్రముఖ పట్టణంలో కలుసుకోవాలి అనుకున్నాడు. తీతుకు సంబంధించి సంక్షిప్తంగా ఉన్న చివరి బైబిల్ లేఖనం నుండి పౌలు ఆయనను మరొక నియామకంపై పంపించి ఉంటాడని నేర్చుకుంటాము. తీతు లాంటి పరిణితి చెందిన క్రైస్తవ పై విచారణకర్తలను కలిగి ఉన్నందుకు మనమెంతో కృతజ్ఞతలమై ఉండాలి. లేఖల సూత్రాల విషయంలో వారికున్న స్పష్టమైన అవగాహన, వాళ్ళు వాటిపై ధైర్యంగా అన్వయించడము, సంఘ ఆధ్యాత్మికతను కాపాడేలా సహాయపడడము, మనము వారి మాదిరిని అనుకరించి మన తోటి విశ్వాసుల ఆధ్యాత్మిక ఆసక్తిని పెంపొందించేయడం ద్వారా మనం తీతు వంటి వారమని రుజువు చేసుకున్నాము. ఆమేన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.